జనసేనలో ఒక విచిత్రం ఏంటంటే కిరణ్ రాయ్ని పార్టీ పక్కన పెట్టారు. అతను పార్టీ కార్యక్రమాలు పార్టీగా చేస్తూనే ఉంటుంటాడు. అదే సందర్భంలో దాన్ని ఎవరు ఆపరు, తప్పుపట్టరు. మొదట్లో పక్కన పెట్టామన్నారు, అయిపోయింది. పోనీ అతని మీద సస్పెన్షన్ ఎత్తేసామా, ఆ విషయము చెప్పరు. అరవ శ్రీధర్ మీద ఎంక్వైరీ కమిటీ వేసాం, అప్పటిదాకా పక్కన ఉండమన్నారు. ఆయన పార్టీ కార్యకలాపాలు ఏదో విధిగా చేస్తూనే ఉంటాడు. చివరికి ఆయనతో పాటు ఉన్న జనసేన నాయకుడు అమ్మాయిని కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి, కానీ నోరు మెదపరు. అట్లాగే ఆయన ఇప్పుడు పార్టీలో ఉన్నట్టా లేనట్ట, మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసినట్టా లేనట్టా, ఎత్తేస్తే ఎందుకు ఎత్తేసినట్టు, ఎత్తకపోతే చేయబోతున్నట్టు, ఇది తేల్చరు. ఇప్పుడు ఇంకో వైపున మొన్న మధ్యన కోట వినుత శ్రీకాళహస్తికి సంబంధించిన అమ్మాయి నా మీద కుట్ర చేశారండి, బట్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళ మీద కుట్ర జరిగిందని ప్రతి జన సైనికుడు ఫీల్ అవుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించలేదు, ఆమెకేమీ అండగా నిలబడలేదు, పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆవిడ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. ఎవరో ఒక జన సైనికుడికి సంబంధించి వీళ్లతో పాటు కేసులో ఇరుక్కున్నటువంటి అతని ఇంటిని లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూలిపించాడంటూ ఎవడబ్బా సొమ్మని జన సైనికుల మీదకి వస్తున్నావు సుధీర్ రెడ్డి, జనసేన కార్యకర్త కుటుంబాన్ని టెర్రరిస్ట్ లా ట్రీట్ చేస్తారా, వాళ్ళ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ దౌర్జన్యం ఏంటి, మీరు ఏదైనా చేయాలనుకుంటే నోటీసులు ఇచ్చి అఫీషియల్ గా చేయండి. జనసేన తొక్కాలని సుధీర్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నా, తిరగబడితే సుధీర్ రెడ్డికి నష్టం, మేము కష్టపడితే చివరి నిమిషంలో గద్దలా వచ్చి పదవి కొట్టుకుని వెళ్ళిపోయి జన సైనికుల మీద పడితే చూస్తూ ఊరుకోను సుధీర్ రెడ్డి జాగ్రత్త. అసలు ఇంతకీ ఆమెకి ఎవరు సపోర్ట్ ఉంటున్నారు? పాపం ఆ పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటారు. అదే విచిత్రం ఇక్కడ.